కోనసీమ జిల్లా ఎరిసుమండ గ్యాస్ బ్లో అవుట్ మానవ తప్పిదమే అనిపిస్తుందని రాజోలు ఎమ్మెల్యే దేవర ప్రసాద్ అన్నారు. ఇళ్లు ఊరి మధ్యలో డ్రిల్లింగ్ చేస్తున్నప్పటికీ ప్రజలకు అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. డీప్ ఇండస్ట్రీస్ సంస్థ చేపట్టిన ఎరిసుమండ మోరి 5 బావిలో బ్లో అవుట్ సంభవించడానికి వారి నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ఇక మీదట ఇలాంటి చర్యలను సహించేది లేదంటున్న రాజోలు ఎమ్మెల్యే దేవరప్రసాద్తో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. మలికపురం మండలం ఇరుసుమండలో ఏదైతే మోరి 5 వేలలో జరిగిన ఏదైతే బ్లోఅవుట్ ఉందో అది కంట్రోల్లోకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు ఉన్నారు. చెప్పండి వరప్రసాద్ గారు, ఏ విధంగా మీరు ఇటు ONGCతో మాట్లాడారు, ఆ డీప్ ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడారు, జిల్లాధికారులతో మాట్లాడారు, ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా కోనసీమలో ఎట్లా ఉండాలనుకుంటున్నారు, ఏ డిమాండ్ చేశారు మీరు? ఇప్పుడు ఇదొక సందర్భం, యాక్సిడెంట్. దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనం డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ప్రైవేటు కంపెనీ. వీరు ONGC దగ్గర లీజు తీసుకున్నారన్నమాట మనకు ఐడియా లేదు. ఇది జరిగే వరకు తెలియదు. నిన్నే మన దృష్టికి వచ్చింది. ఎవరు డీప్ ఇండస్ట్రీ అని మనమే ఎంక్వైరీ మొదలెట్టాల్సి వచ్చింది. సో ఇది మనకి ONGC వారు చెప్పుండాల్సింది చెప్పలా. ఇలాగ ఒక డీప్ ఇండస్ట్రీకి ఇచ్చాము, వారు చేస్తారు, ఇదిగో వారు పలానా వెళ్ళ చేస్తారు, పలానా రోజున చేస్తారు, ఇది కమ్యూనికేట్ చేయాల్సిందే. కనీసం మా లోకల్ MROలు కానీ చెప్పాల్సింది, అది చెప్పలా, ఎవరికి చెప్పలా. సో మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల మేము అలర్ట్ అవ్వాలా. మాకు ఇది కొత్త ఇన్ఫర్మేషన్ లాగా, స్ట్రేంజ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంది మాకు. ఇదేమి చెప్పామంటే వీళ్ళకి ముందు ఇలాంటి ఎన్ని క్లోజ్ అయినవి ఓపెన్ చేయబోతున్నారు, ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఆపరేట్ చేస్తారు, ఇదంతా కూడా మాకు ఒక లిస్ట్ ఇవ్వాలి, టైం చెప్పాలి. అప్పుడు మేము ప్రిపేర్డ్గా ఇది హ్యాండిల్ చేయడానికి వీలు ఉంటుంది. అక్కడ ఉండే పరిస్థితులు ఏమిటి, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, అక్కడ మిగిలినవి ఎలా ఉంటాయి, స్ట్రాటజిక్ లొకేషన్ ఏమిటి, ఇవన్నీ కూడా స్టడీ చేసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్ళగలం. కానీ లేకపోతే ఇప్పుడు దీనికిలాగా నీళ్ళు లేవు, ఆ మిషన్ రావడానికి ఎప్పుడో కొన్ని గంటలు పట్టింది, నిన్న నుంచి జరిగితే రేపు తెల్లారి 7 గంటలకు వచ్చింది. ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఇక్కడ ప్రొఫెషనలిజం లేని అప్రోచ్ మనకు అనిపించింది ONGC దగ్గర. వారు చెప్తారు మేము చాలా ఎక్స్పర్ట్ ఉంది, మేము చాలా ఎక్స్పర్ట్లు, పెద్ద నేషనల్ లెవెల్ పెద్ద కంపెనీ. మరి ఇక్కడ మేనేజ్మెంట్ ఫీల్డ్లో మీరు అందరూ చూశారు, ఏం జరిగిందో మనకు తెలుసు. ఏమీ సరైన మొబిలైజేషన్, సరైన పద్ధతి కూడా కనిపించదు. కాబట్టి ఇవన్నీ మార్చి మనకు సరైన పద్ధతులు తీసుకురావాలని చెప్తారు. ఇప్పుడు ఈ డీప్ ఇండస్ట్రీ ఇక్కడ ఇంకో 72 బావులు తవ్వుతున్నట్టుగా కూడా సమాచారం ఉందని చెప్తున్నారు. అసలు ఆ 72 బావులు ఎక్కడ చదువుతున్నారు, ఎప్పుడు డ్రై అయిపోయిన బావులు చదువుతున్నారు, కొత్తవి చదువుతున్నారు, ఎట్లాగా? అది లిస్ట్ ఇమ్మని జరిగిందండి. ఇప్పుడు 72 అన్న దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొస్తే 72 ఏమిటి, అక్కడ ఉన్నాయి ఏమిటి, ఆ లిస్ట్ ఇవ్వండి. మా ఏరియాలో నాకు ఇచ్చినట్టయితే నేను మా వాళ్ళందరికీ అలర్ట్ చేస్తాను. నాకు ఇస్తే సరిపోతుంది. అందరికీ మా MROల దగ్గర నుంచి అందరికీ ఇచ్చి, ఇదిగో పలానా చోట ఉంది, పలానా అలర్ట్ ఉండాలి, పలానా షెడ్యూల్ ఉంది, దానికి పలానా రోజున దాన్ని రీఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనే మాట చెప్తాను నేను. కాబట్టి ఆ లిస్ట్ అడిగాను. ఈ లిస్ట్ మనం తీసుకున్న తర్వాత వర్కౌట్ చేయాలి. ఇప్పుడు ఇది మానవ వైఫల్యం కింద మీకు కనిపిస్తుందా? తప్పనిసరిగా ఇది మానవ వైఫల్యమే. ఇది సరైన చర్యలు తీసుకుని ఉన్నట్టయితే డ్రిల్లింగ్ ఆపరేషన్లోనే మిస్టేక్ ఉందని అనిపిస్తూ ఉంది నాకు. అది చెప్పాలని చెప్పా. అలాగే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అది లేదు. తర్వాత ఇలాంటివి జరుగుతుంది అన్నప్పుడు కొంచెం అడ్వాన్స్ పొజిషనింగ్ చేసుకోవాలి కదా. కొన్ని మెటీరియల్స్, కొన్ని మిషన్స్, కొన్ని పంపులో అడ్వాన్స్ పొజిషనింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఉండుంటే మానవ తప్పిదం లేదు అనడానికి ఎస్ ప్రికాషన్స్ తీసుకున్నామని చెప్పచ్చు. ఏది ఎక్కడ ప్రికాషన్ తీసుకున్నారు, ఎక్కడా కూడా ప్రిపేర్డ్నెస్ లేకుండా ఏదో ప్రొఫెషనలిజం లేని అప్రోచ్తో చేసిన పని, ఆకతాయిగా వ్యవహారం చేసినట్టుగా అనిపిస్తుంది. ఇది రాజోలు ఎమ్మెల్యే దేవరప్రసాద్ గారు చెప్తున్నది. ఏదైతే ONGC కార్యకలాపాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి డ్రిల్లింగ్ చేసేటప్పుడు, దాన్ని టెస్టులు చేసేటప్పుడు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే అధికారులకి ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఏది చేయకపోవటం వల్లే ఇప్పుడు ఈ ప్రైవేట్ సంస్థ డీప్ ఇండస్ట్రీస్ సంస్థ చేపట్టిన ఈ వెళ్ళ దగ్గర జరిగిన ప్రమాదానికి మానవ వైఫల్యం, దీని మీద విచారణ జరపాలి, చర్యలు కూడా ఉండాలని చెప్పి కూడా ఎమ్మెల్యే వరప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, కోనసీమ జిల్లా ఇరుసుమండ నుంచి.